స్వాగతం. ఆ రెండు మిల్లులకే సన్నధాన్యం ఎందుకు? కొనుగోలు కేంద్రాలే అక్రమార్కులకు అడ్డాగా మారాయి. సర్కార్ కేటాయించిన సెంటర్ నిర్వాహకులు క్వింటాల్ సన్న రకం ధాన్యంకు 100 రూపాయలు ఇచ్చిన మిల్లర్లకే తరలిస్తున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో అవినీతి దందా నడుస్తుంది. సివిల్ సప్లై కార్పొరేషన్ శాఖ ఈ సీజన్లో 35 మిల్లులకు ధాన్యం నిల్వలకు అనుమతిచ్చింది. ఇందులో 3 మిల్లులు మాకొద్దు అంటూ వినతి పత్రాలు ఇచ్చారు. సన్నధాన్యం 32 మిల్లులకు సమానంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా పాపన్నపేట మండలంలోని యూసఫ్పేట, కొత్తపల్లి, పాపన్నపేట, పొచ్చన్పల్లి, మిన్పూర్, కొడుపాక, ఎలకుర్తి, అబులాపూర్, అన్నారం తదితర గ్రామాల్లోని సెంటర్ల నిర్వాహకులు అవినీతికి కాలుదువ్వుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వంతుల వారీగా సన్నధాన్యం కేటాయించాల్సింది ఉండగా కేవలం ఆ 2 బయల్ రైస్ మిల్లులకు ఎందుకు ఇస్తున్నారని పలువురు మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టరేట్ స్పందించి అన్ని మిల్లులకు సన్నధాన్యం సమానంగా పంపిణీ చేయాలని మిల్లర్లు కోరుతున్నారు.